అలర్ట్ చేస్తున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. జిల్లాల నుండి కానీ ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే మొత్తం టోల్గా కూడా నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు జంట జలాశయాలైనటువంటి ఉస్మాన్ సాగర్ కానీ ఇటు హిమాయత్ సాగర్ కానీ ఆ రెండింటిని కూడా అయితే ఈ యొక్క నీటిని దిగువకు వదిలిపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మనం ఇక్కడ అయితే చాదర్ఘట్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క మూసీ నది దగ్గర ఉన్నాము. ఈ యొక్క మూసీ చాదర్ఘట్ దగ్గర అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది. మనం చూస్తూ ఉన్నాం విజువల్లో కూడా. అయితే గంట గంటకు కూడా పెరుగుతూ వస్తుంది. చాదర్ఘట్లో ఉన్నటువంటి ఈ యొక్క మూసీ ప్రవాహానికి మొత్తం టోల్గా హైదరాబాద్లో కురుస్తున్నటువంటి భారీ ఏదైతే వర్షాలకు ఇదంతా మొత్తం టోల్గా కూడా నిండుకుండలా మారిందనే చెప్పాలి. ఇటు హుసేన్ సాగర్కు కూడా వరద వస్తూ ఉండడం చేత మొత్తం టోల్గా మనం చూస్తున్నటువంటి ఈ దృశ్యాలను చూస్తున్నాం. ఎక్కడ చూసినా కానీ విజువల్లో కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ యొక్క మొత్తం టోల్గా దీని మొత్తం టోల్గా ఈ యొక్క భారీగా వరద ఉధృతి పెరుగుతుంది. ఇక ఈ పక్కలో ఉండేటువంటి ఏవైతే పర్యాక ప్రాంతాలు ఉంటాయో ఈ యొక్క పర్యాక ప్రాంతాల్లో కూడా అయితే మొత్తం టోల్గా కూడా వీటిని హెచ్చరికలు జారీ చేస్తారు. ఇంకా పైన ఎగువన కూడా వర్షాలు భారీగా వర్షాలు ఈ రోజు మాత్రం పడ్డాయి అంటే మాత్రం ఇది మొత్తం పూర్తిగా నిండేసి ఈ యొక్క కాలనీలు ఏదైతే ఉంటున్నాయో ఆ యొక్క కాలనీ మొత్తం టోల్గా కూడా అస్తవ్యస్తమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. మొత్తం మనం చూసుకుంటే కనుక అయితే హైదరాబాద్తో పాటే కాకుండా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు భారీన పడుతున్నాయి. అయితే మంగళవారం రాత్రి నుంచి నగరంలో పలు ప్రాంతంలో వర్షపాతం కూడా భారీగా నమోదవుతుంది. ముఖ్యంగా చూసుకుంటే లింగంపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, జూబ్లీ హిల్స్, అమీర్పేట, నాంపల్లి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్, మెడ్చల్, షామీర్పేట పరిసరాల్లో భారీగా వర్షం కురుస్తున్నందున ఈ యొక్క పరిసర ప్రాంతాలు మొత్తం టోల్గా చూసుకుంటున్నాం మనం ఎంత ఉధృతంగా ఆ యొక్క మూసి ప్రవాహం కొనసాగుతుంది. గంట గంటకు కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. గంట గంటకు ఇంకా పెరుగుతూనే ఉంది. మనం వస్తున్న క్రమం లోపల ఇంకా పెరుగుతూనే ఉంది. ఆ యొక్క ఎగువ కురుస్తున్నటువంటి వర్షాలకు తోడు అయితే జంట జలాశయాల యొక్క వాటర్ని కూడా వదిలిపెట్టారు కాబట్టి దానికి తోడుగా ఈ యొక్క వర్షపు నీరు ఏదైతే ఉంటుందో హైదరాబాద్ ప్రాంతంలో నుండి వచ్చేటటువంటి వర్షపు నీరు మొత్తం కూడా దీంట్లో కలవడం వలన ఈ యొక్క ఉధృతత పెరుగుతుంది. మనం చూస్తున్నాం విజువల్లో ఎంత ఉధృతంగా వాటర్ ఫ్లో అవుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పర్యాక ప్రాంత వాసులు ఎక్కడైతే మనం చూస్తున్నాం ఆ బ్రిడ్జ్కి అవతల ఉండేటటువంటి కాలనీ వాసులు కానీ ఇటు కాలనీ ఇక్కడ చూస్తున్నటువంటి మనం ఈ యొక్క కాలనీ ఏదైతే ఉందో ఈ కాలనీ వాసులు కూడా మొత్తం తోలుగా తీవ్రంగా భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఇటు హైడ్రా సిబ్బంది కానీ మొత్తం తోలుగా వీళ్ళని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఆ మూసి క్రమేణా పెరుగుతూ ఉంది. ఒకవేళ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అయితే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా అధికారులు ఇప్పటికే వీరికి మొత్తం ఆదేశాలు జారీ చేశారు. ఆ తీరును చూసుకుంటే మొత్తం పిల్లగా వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇంకా ఒక గంట 2 గంటల పాటు హైదరాబాద్ ప్రాంతంలో భారీ వర్షం కురిస్తే మాత్రం మూసీ నది పర్యాక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి మొత్తం పిల్లగా కూడా అతలాకుతలం అయిపోతాయి, అల్లకల్లోబలం అవుతాయి. కాబట్టి అధికారులు ఇప్పటికే అయితే గంట గంటకు ఈ యొక్క మూసీ నదిని పరిశీలిస్తున్నారు. దాని ప్రభావం ఏ విధంగా ఉంది అంటూ కూడా అధికారులు కూడా అయితే పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క మూసీ పర్యాక ప్రాంతాలు ఉంటాయో ఆ యొక్క పర్యాక ప్రాంతాల ప్రజలను కూడా అలర్ట్ కూడా చేస్తున్నారు. మరి ఇంకా 2 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నాయి. ఇటు ఎగువన కూడా జిల్లాలో కూడా భారీ వర్షాలు